సార్ లోపల పెట్టుకుందాం సార్ అన్న లోపల మైకులు పెట్టకురిగా అరే పెట్టకురా మేడం 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 మైక్ తీయండి అరే తీయండి మేడం మేడం మసలేని కేసులు బనాయించి గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు గురిస్తున్న సందర్భంలో ఇలా కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అనేక స్పష్టత దీంట్లో అసలు మసలేదని ఈ కేసు తప్పుడు కేసని ఇది అన్యాయంగా చేసిన కేసని ఇది రాజకీయ ఉద్యమం చేసిన కేసని కోర్టు ఇది మోడీకి చెప్పబడి లాంటిది. మోడీ తన తప్పు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గాంధీ కుటుంబానికి 10 ఏళ్ళుగా ఇబ్బంది పెట్టినందుకు గాంధీ కుటుంబాన్ని కూడా క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇలా మేము శాంతియుతంగా బీజేపీ కార్యాలయానికి వెళ్ళి శాంతియుత ధర్నా చేసి రాష్ట్ర దేశ ప్రజలకు మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మోడీ గారు చేస్తున్నటువంటి విధానాల వల్ల ఈడీని సిబిఐని తన దేశ సంస్థలుగా వాడుకొని రాజకీయ కక్షతో పార్టీలు వాడుతూ ఉన్నారు. ఈడీ పెట్టిన కేసుల్లో 96% కేసులు ఆపోజిషన్ పార్టీకి ఉన్నాయంటే ఈడీ బీజేపీకి మోడీకి ఎలా దేశ సంస్థగా మారిందో మనకు అర్థమవుతాం. అందుకే మిత్రులారా మేము తెలపాల్సిన నిరసన శాంతియుతంగా తెలిపినాము. మేము ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వాల్సిన మెసేజ్ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి శాంతియుత మార్గంలో ఇచ్చినాము. బీజేపీ ఆఫీస్ పోవాలనుకున్నాం, పోలీసు వాళ్ళు అలౌ చేయలేదు. ఇక్కడే కూర్చొని శాంతియుతంగా ధర్నా చేసి మేము చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఇవ్వదలుచుకున్నాం. ఇలా దేశ ప్రజలు రాహుల్ గాంధీ కుటుంబంతో సమైక్యమే ఉన్నారు, భాషణగా ఉన్నారు. ఇలాంటి 5 సిబిఐలు గాంధీ కుటుంబాన్ని ఇన్స్టాగ్రామ్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. ధన్యవాదాలు.